హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం అక్టోబర్ 2025కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అన్నటువంటిది. అసలు అడాప్టేషన్ అంటే ఏంటి? మనకి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా అలవాటు పడాల్సిన అవసరం ఉంది. సో దాన్నే మనం అడాప్టేషన్ అనేసి పిలుస్తాం. సో అడాప్టేషన్ అవ్వాలి అంటే దానికంటూ ఇక్కడ కొంచెం గ్యాప్ అన్నటువంటిది ఉంది అని. ఏంటి ఆ గ్యాప్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పొల్యూషన్ అంతా చేసేసి డెవలప్ అయిపోయాయి. సో వాటి దగ్గర మనీ ఎక్కువగా ఉంది, టెక్నాలజీ అన్నటువంటిది బాగుంది. ఇప్పుడేమో క్లైమేట్ చేంజ్, అన్ని దేశాలు కలిసికట్టుగా ఆ క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి, టెంపరేచర్స్ని తగ్గించాలి అన్నప్పుడు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అఫోర్డ్ చేయలేవు. అలాగే సరైనటువంటి టెక్నాలజీ అన్నటువంటిది ఉండదు, ఎక్కువ మనీ అన్నటువంటిది వీటి దగ్గర ఉండదు. సో రెండు ఎలాగా ఒకే ఎయిమ్ని చేరుకోగలవు? సో అలాంటి టైంలో ఏవైతే మొత్తం పర్యావరణాన్ని పొల్యూట్ చేసి డెవలప్ అయినటువంటి దేశాలు ఉంటాయో ఇవి డెవలపింగ్ కంట్రీస్కి కొంత కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది చేయాలి. సో అడాప్టేషన్ కాస్ట్ అన్నటువంటిది భరించాలి. సో దానికోసం ఫండ్స్ ఇవ్వాలి అన్నటువంటి ఒక థీమ్ అన్నటువంటిది అరైజ్ అయింది. సో అలా కొంత ఫండ్ అన్నటువంటిది ఇస్తాము అనేసి ఒప్పుకున్నాయి, దాన్ని అడాప్టేషన్ ఫండ్ అంటాము. సో అడాప్టేషన్ ఫండ్ ఒప్పుకున్న దానికి, ఆ కంట్రీస్ ఇస్తున్నటువంటి దానికి చాలా గ్యాప్ అన్నటువంటిది ఉంది, అంతరం అన్నటువంటిది ఉంది. దాని గురించే ఇప్పుడు ఇక్కడ యుఎన్ఈపి అన్నటువంటిది, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది మాట్లాడుతుందన్నమాట. చూడండి, ప్రపంచ వాతావరణ అనుకూల ప్రయత్నాల్లో తీవ్రమైనటువంటి నిధుల కొరత అన్నటువంటిది ఉంది అనేసి ఈ రిపోర్ట్ అన్నటువంటిది చెప్తోంది. సో అడాప్టేషన్ ఫండ్ అన్నటువంటిది సరిగ్గా లేదు, కొరత అన్నటువంటిది ఉంది అనేసి. సో అవసరమైన అందుబాటులో ఉన్నటువంటి అడాప్టేషన్ ఫినాన్స్ మధ్య అంతరం అన్నటువంటిది పెరుగుతోంది. దాన్ని ఈ రిపోర్ట్ అన్నటువంటిది హైలైట్ చేసిందనమాట. ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి 2035 సంవత్సరం నాటికి సంవత్సరానికి చూడండి 310 నుంచి 365 బిలియన్ US డాలర్స్ని అందించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం ఇస్తున్నటువంటిది 26 బిలియన్ US డాలర్స్ మాత్రమే. సో ఇప్పుడు ఎంత తక్కువగా ఉంది? దాన్ని 2035 కల్లా 310 నుంచి 365 బిలియన్ డాలర్లకు పెంచాలి. మరి ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది యాడ్ అయితే, అంటే ద్రవ్యోల్బణం అన్నటువంటిది యాడ్ అయితే అప్పుడు దాదాపు 440 నుంచి 520 బిలియన్ US డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫండ్ కింద. కానీ ఈ దేశాలేమో ఇవ్వట్లేదు, డెవలప్డ్ కంట్రీస్. సో ఈ అంతరం అన్నటువంటిది పెరిగిపోతుంది అన్నట్టుగా. మరి ఈ ఖర్చులు పెరగటానికి కారణం ఏంటి అంటే వరదలు, తుఫాన్లు, వేడి గాలులు, కరువులు, ఎడారీకరణ, సముద్రమట్టం పెరుగుదల. సో ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇన్ని ఎక్స్ట్రీమ్స్ ఆల్రెడీ ఇవన్నీ జరుగుతాయి, బట్ వాటి యొక్క ఇంటెన్సిటీ అన్నటువంటిది పెరుగుతోంది. అవి వచ్చేటటువంటి ఆ గ్యాప్ అన్నటువంటిది తగ్గుతోంది. సో ఎక్కువ డిజాస్టర్స్ సంభవించే కొద్దీ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో, స్పెషల్లీ ఐలాండ్ నేషన్స్ ఉంటాయో ఇవి చాలా ఇంపాక్ట్కి గురవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ అడాప్టేషన్ ఫండ్ అన్నటువంటిది కరెక్ట్గా ఉండాలి. అడాప్టేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఫండ్కి మధ్య దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. డెవలప్డ్ కంట్రీస్ కాంట్రిబ్యూషన్ని పెంచాలి అన్నటువంటిది ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ చూడండి, సర్ క్రీక్ వివాదం. సో చాలా ఇంపార్టెంట్. సో సర్ క్రీక్ అన్నటువంటిది మన భారతదేశంలోని గుజరాత్కి, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్కి మధ్య ఉండేటటువంటి ఒక చిన్న టైడల్ నదీ ముఖద్వారం అనమాట. సో ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది, దాదాపు 96 కిలోమీటర్లు మాత్రమే. సో ఒక చిన్నది, కానీ స్ట్రాటజిక్గా చాలా చాలా ఇంపార్టెంట్ అది. అయితే ఏమైంది? సముద్ర సరిహద్దు అన్నటువంటిది ఉంది, చేపలు పట్టే హక్కులు అన్నటువంటివి వస్తాయి, అలాగే భద్రత, నిఘా, వీటన్నింటినీ ప్రభావితం చేయగలిగినటువంటి ఏరియా ఇది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే మన రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఎందుకని అంటే ఈ యొక్క సర్ క్రీక్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పాకిస్తాన్ తన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మనం చూస్తే పాకిస్తాన్ రాజధానికి ఒక డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ అన్నటువంటిది చేయొచ్చు. సో అప్పుడు వార్ టైంలో ఆ ప్రాంతాన్ని ఒక మంచి వార్ జోన్గా ఇది క్రియేట్ చేసుకోగలదు పాకిస్తాన్. సో అలా చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు, మీరు ఆ పనుల్ని ఆపండి అన్నట్టుగా మన భారత రక్షణ శాఖ మంత్రి వార్నింగ్ ఇచ్చారనమాట. సో చూడండి, 1914లో సరిహద్దు మ్యాప్ అన్నటువంటిది గీసినప్పుడు సరిగ్గా సరిహద్దు గీయక పాకిస్తాన్కి ఏమో ఇటు కొంచెం అంటారు,
భారతదేశం ఏమో లేదు ఇటు అనేసి అక్కడ గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్లో బార్డర్స్ అన్నటువంటివి డిఫరెన్స్ అన్నటువంటిది వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఈ వివాదం అన్నటువంటిది ఉంది. రెండు దేశాలు కలిసి కూర్చొని ఇప్పటి వరకు సాల్వ్ చేసుకోలేదు. సో అక్కడ బురద చనుదులు అలాగే మడ అడవులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ ప్రాంతంలో ఇప్పుడు కార్యకలాపాలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఇది రెండు దేశాలకి మంచిది కాదు అన్నట్టుగా భారతదేశం వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మైత్రి 2 అంటార్కిటిక్ స్టేషన్కి సంబంధించి మనం చూసుకుంటే మన ఖండాల్లో అంటార్కిటికా అన్నటువంటిది ఒకటి. సో అంటార్కిటికా అన్నటువంటిది చాలా వరకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి రీజియన్. సో ఆ రీజియన్లో ఇప్పటి వరకు మనకి రీసెర్చ్ స్టేషన్స్కి మాత్రమే అనుమతి అన్నటువంటిది ఉంది, కొంతవరకు టూరిజం. సో అలాంటి అంటార్కిటికాలో, తూర్పు అంటార్కిటికాలో ఎస్పెషల్గా భారతదేశం ఒక కొత్త పునరుత్పాదక మరియు ఆటోమేటెడ్ పరిశోధన స్థావరాన్ని తీసుకురావడానికి అనుమతి అన్నటువంటిది లభించింది. అదే మైత్రి 2 అన్నటువంటిది. సో 2025 నాటికి ఇది ఆమోదించబడితే 2030 నాటికి లక్ష్యం పూర్తయ్యేలాగా ఈ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేసేలాగా మనకి వీలన్నటువంటిది కుదురుతుందన్నమాట. అయితే NCPOR అంటే ఏంటి? నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అంటాము. సో ఇది దీనికి బాధ్యత వహిస్తుందన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ పరిశోధన ఏం చేస్తారు? వాతావరణానికి సంబంధించి, హిమనీ నదాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, మహాసముద్రాలు, సూక్ష్మజీవులను ఎందుకు అంటున్నాం? ఎస్పెషల్లీ మనకి మంచు అన్నటువంటిది ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కరిగిపోతూ వస్తుంది. సో ఆ మంచు కరిగిపోవటం వల్ల కింద ఉన్నటువంటి పురాతనమైనటువంటి సూక్ష్మజీవులన్నీ, బ్యాక్టీరియా లాంటి వాటివన్నీ ఇప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవుతున్నాయి. సో దానివల్ల డిసీజ్ బర్డన్ ఎంతవరకు ఉంటుంది, ప్రపంచానికి పాండమిక్ రావచ్చా లేదా, దానివల్ల ఎలాంటి ప్రభావం అన్నటువంటిది ఉంటుంది, వీటన్నింటి గురించి తెలియజేయడానికి ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాదు, భూగర్భ శాస్త్రం వీటన్నింటి గురించి చూస్తారు. అలాగే ఏడాది పొడవునా విద్యుత్ సరఫరా కోసం అక్కడ సౌర మరియు పవన శక్తిని ఉపయోగిస్తారనమాట. సో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇవి గమనించాలి. నెక్స్ట్ చూడండి, ICAO అన్నటువంటిది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో దీని కౌన్సిల్కి మన భారతదేశం అన్నటువంటిది మళ్ళీ ఎన్నికైంది. 2025-28 కాలానికి గాను Part 2 సభ్య దేశంగా మన భారతదేశం ఎన్నికవటం జరిగింది. మరి ICAO అన్నటువంటిది చికాగో కన్వెన్షన్ ద్వారా 1944లో UN అన్నటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ప్రపంచ విమానయాన ప్రమాణాలు అలాగే సంస్కరణలు, వాటిలో భారతదేశం పాత్రను పెంపొందించడానికి ఇప్పుడు ఈ ఎన్నిక అన్నటువంటిది దోహదపడుతుంది మనకి. అది మాత్రమే కాదు, డిజి యాత్ర అని చెప్పేసి, గగన్ అన్నటువంటిది కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎయిర్కి సంబంధించినటువంటివి కదా. సో వాటికి సంబంధించిన కార్యక్రమాలకి ఇది పిలుపునిస్తుంది. అది మాత్రమే కాదు, ICAO అన్నటువంటిది కొన్ని నియమాల్ని పెట్టడం కావచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో మనకి ఏజెన్సీ, అది విమానయాన సంస్థలకి సూచనలు ఇవ్వటం, నియమాలను ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తుంది. అందులో మన భారతదేశం అన్నటువంటిది కూడా ఇప్పుడు కీలక పాత్రను పోషిస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, మడగాస్కర్ సైనిక తిరుగుబాటు. మడగాస్కర్ అన్నటువంటిది ఆఫ్రికాలోని ఒక కంట్రీ. సో ఆ మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు అన్నటువంటిది జరిగింది. సో ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నటువంటిది చెప్తాను మీకు. సో అక్కడ ఏమైంది, భారీ నిరసనల మధ్య అక్కడి సైన్యం అధ్యక్షురాలని తొలగించడం జరిగింది. విద్యుత్ కోతలు అన్నటువంటి ఉన్నాయి అన్నట్టుగా ప్రజలు ఆగ్రహం అన్నటువంటిది, పేదరికం పెరిగిపోయింది అన్నట్టుగా, నిరుద్యోగం అన్నటువంటిది పెరిగిపోయింది. సో ఇవన్నీ జరగటం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు ఏం చేశారు, ఫేస్బుక్ ద్వారా పార్లమెంట్ని రద్దు చేయాలి అన్నట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఈ అశాంతికి దారితీసింది. సో దానివల్ల అక్కడ సైనిక తిరుగుబాటు అన్నటువంటిది జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధ్యక్షురాల్ని పదవి నుంచి తొలగించేశారనమాట. నెక్స్ట్ చూడండి, మాల్దీవులు ట్రిపుల్ ఎలిమినేషన్ని సాధించింది. ఒక చిన్న కంట్రీ మాల్దీవ్స్ అన్నటువంటిది, ఐలాండ్ కంట్రీ. సో అది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ట్రిపుల్ ఎలిమినేషన్ని సాధించినటువంటి దేశంగా నిలిచింది. ఏంటి ఇక్కడ ట్రిపుల్ ఎలిమినేషన్ అంటే? 3 రకాల వ్యాధులను ఎలిమినేట్ చేయటం జరిగింది. ఏంటా వ్యాధులు? HIV, సిఫిలిస్, అలాగే హెపటైటిస్ B. ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో STDs అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే హెపటైటిస్ B అన్నటువంటిది కూడా మనకి నార్మల్గా కూడా వస్తూ ఉంటుంది. బట్ ఈ రెండు కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. సో ఈ 3 సంక్రమణని నిర్మూలించినటువంటి మొదటి దేశం, కంప్లీట్గా కాదు, తల్లి నుంచి బిడ్డకి మాత్రమే. అంటే ఆల్రెడీ తల్లికుంటే దాన్ని బిడ్డకి రాకుండా ఆపగలిగింది. ఎలా ఆపగలిగింది అంటే,
ప్రీనేటల్ కేర్ లేదా యాంటీనేటల్ కేర్ అనేసి పిలుస్తాం. యాంటీనేటల్ కేర్ అన్నటువంటిది సరిగ్గా ఇవ్వటం, బిడ్డకు పుట్టగానే వ్యాక్సినేషన్స్ అన్నటువంటివి ఇవ్వటం, వాళ్ళకు కావాల్సినటువంటి కేర్ అన్నటువంటిది తీసుకోవటం, ముందుగానే టెస్ట్ అన్నటువంటిది చేయటం, డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అన్నటువంటిది చేయటం, ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. 2016 నుంచి మలేరియా రహితంగా కూడా ఈ యొక్క మాల్దీవ్స్ అన్నటువంటిది నిలిచింది. సో హెల్త్ కేర్ పరంగా చిన్న ఐలాండ్ కంట్రీ అయినా కూడా చాలా ముందంజలో ఉందన్నమాట. ఇక్కడ చూడండి, IUCN అరీనా ఒప్పందానికి సంబంధించి ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి. సో జీవ వైవిధ్య రక్షణకి సంబంధించినటువంటి ఒక పునరుత్పాదక ఇంధన వృద్ధి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అలాగే కన్జర్వేషన్కి సంబంధించి IUCN ఇవి రెండు కలిసి ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. సో దీని ద్వారా SDG 7, 13, 15 ఇవన్నీ దేనికి సంబంధించింది? SDG 7 ఏమో సస్టైనబుల్ ఎనర్జీని క్రియేట్ చేయాలి అఫోర్డబుల్గా అని చెప్పేసి. అదే SDG 13 ఏంటి? క్లైమేట్ యాక్షన్కి సంబంధించి. అలాగే SDG 15 ఏంటి? లైఫ్ ఆన్ ల్యాండ్కి సంబంధించి. సో వాతావరణం అలాగే ఎనర్జీ ఈ రెండింటికి మధ్య ఒక సమన్వయం తీసుకురావటం కోసం ఈ ఒప్పందం అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ చూడండి, విధాన సాధనాలు అలాగే సామర్థ్య నిర్మాణము అలాగే ఎన్విరాన్మెంట్ వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. సానుకూలమైనటువంటి ప్రణాళికల మీద దృష్టి పెట్టడం జరుగుతుందన్నమాట. సో పర్యావరణ వ్యవస్థకి హాని కలిగించకుండా మనకి క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రపంచ హరిత శక్తి పరివర్తనకి ఇది ఒక ప్రోత్సాహం, అంటే ప్రపంచమంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవ్వటానికి ఇది ఒక మంచి ప్రోత్సాహాన్ని అందజేస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆర్మేనియా IUCNలో చేరింది. IUCN ఇందాకే అనుకున్నాం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేసి. దాంట్లో చేరినటువంటి అధికారిక సభ్య దేశంగా ఇప్పుడు ఆర్మేనియా అన్నటువంటిది నిలిచింది. సో జీవ వైవిధ్యం, రక్షిత ప్రాంతాల సహకారం వీటన్నిటిని బలోపేతం చేయటంలో ఇది ఉపయోగపడుతుంది. మరి IUCN అన్నటువంటిది 1948లో ఇది రావటం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి గ్లాండ్, అది స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఆ ప్రాంతంలో ఉంది. ఆర్మేనియా రాజధాని ఏంటి? ఎరెవన్ అన్నటువంటిది. అలాగే మనం చూస్తే ప్రాంతీయ పర్యావరణ పరిపాలనని ఇది మెరుగుపరుస్తుంది. సో ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఆర్మేనియా అన్నటువంటిది IUCNలో చేరటం జరిగిందో ఇది. నెక్స్ట్ చూడండి, ఇండియా UK కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అన్నటువంటిది. మనం చూస్తే 6G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సురక్షిత టెలికాం టెక్నాలజీ వీటన్నింటి కోసం ఈ కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ CIC అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగిందనమాట. మరి 4 సంవత్సరాల్లో 282 కోట్ల పెట్టుబడులు వీటి కోసం అందించడం జరుగుతుంది. మరి దీనికోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మన భారతదేశం అలాగే UKకి సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇవి రెండు కలిసి పనిచేస్తాయి ఇందులో భాగంగా. మరి భారతదేశం UK 2035 విజన్లో భాగంగా ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ని UK అన్నటువంటి తీసుకుంది. దాంట్లో మన భారతదేశాన్ని భాగస్వామ్యం చేసిందనమాట. సో డిజిటల్ మరియు వ్యూహాత్మక సంబంధాలని బలోపేతం చేయటంలో కూడా ఈ ఇన్నోవేషన్ సెంటర్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, భారతదేశం మరియు UKకి మధ్య వాణిజ్య సహకారానికి సంబంధించి అంటే ట్రేడ్ అగ్రిమెంట్ గురించి. సో 2030వ సంవత్సరం నాటికి 2 దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం అంటే ఏంటి? బయోలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడున్న దానికి రెట్టింపు చేయాలి అన్నటువంటిది ఈ వాణిజ్య సహకారం యొక్క లక్ష్యం అనమాట. సో ఇందులో భాగంగా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉంది. సో అది 2026 నుంచి పని చేయబడుతుంది, అంటే అమల్లోకి రాబోతుంది. సో ట్రేడ్ అన్నటువంటిది ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా అందుబాటులోకి రాబోతుందన్నమాట. సో పెట్టుబడి, సాంకేతికత, ఉద్యోగాలు, సేవల వృద్ధి ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో ఆల్రెడీ ఇప్పుడు ట్రేడ్ లేదని కాదు, కాకపోతే ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఈ అగ్రిమెంట్ కింద మరింత ఇంటెన్సివ్గా ఇది జరుగుతుందన్నమాట 2 దేశాల మధ్య. ఇది UKలో భారతీయ సంస్థల యొక్క బలమైన ఉనికిని నిర్ధారిస్తుంది. అది మాత్రమే కాదు, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యానికి కూడా ఇది మద్దతిస్తుంది 2 దేశాల మధ్య. నెక్స్ట్ చూడండి, భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య రక్షణ ఒప్పందాలకి సంబంధించి, మరి సముద్ర సహకారానికి సంబంధించి అలాగే సమాచార మార్పిడికి సంబంధించి మొత్తం 3 ఒప్పందాలు అన్నటువంటివి 2 దేశాల మధ్య కుదిరాయి. సో దీనివల్ల ఏమవుతుంది? సైనిక కమ్యూనికేషన్ అలాగే ఉమ్మడి వ్యాయామాలు అన్నటువంటివి, ఎక్సర్సైజ్ అన్నటువంటివి చేపట్టడం. సో ఇవన్నీ కూడా చేస్తారు. ఇండో పసిఫిక్ భద్రత అలాగే సైబర్ రక్షణ వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ 3 ఒప్పందాల్లో కూడా. సో ఇంపార్టెంట్, భారతదేశం ఆస్ట్రేలియా రక్షణ ఒప్పందాలకి సంబంధించి. సో చూడండి, రక్షణ తయారీ సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. దాని మాత్రమే కాకుండా
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, అది కూడా ఇండో పసిఫిక్ రీజియన్ అలాగే ఇండియన్ ఓషన్ రీజియన్, వీటిలో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ చూడండి, సౌత్ సౌత్ ట్రయాంగులర్ కోఆపరేషన్. ఏంటి సౌత్ సౌత్ అంటే? మనం చూస్తే మనకి నార్త్ కంట్రీస్ అలాగే సౌత్ కంట్రీస్ అనేసి, గ్లోబల్ సౌత్ గ్లోబల్ నార్త్ అనేసి డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటుంది. జనరల్గా గ్లోబల్ నార్త్లోకి వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. సో గ్లోబల్ సౌత్లో ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా మిగతా కంట్రీస్ అన్ని గ్లోబల్ సౌత్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో అలా గ్లోబల్ సౌత్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశం. ఎస్పెషల్లీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సౌత్ సౌత్ అండ్ ట్రయాంగులర్ కోఆపరేషన్ అన్నటువంటిది ఉందన్నమాట. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చి టెక్నాలజీని పంచుకోవటం జరుగుతుంది. దాని ద్వారా ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి అన్నటువంటిది లక్ష్యం. మరి ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందినటువంటి భాగస్వాములు వీళ్ళకి మద్దతునిస్తారనమాట. అయితే ఇది SDG 17 అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్. అలాగే మిగతా SDGs ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా ఇవి దోహదం చేస్తాయి. సో వాటికి కాంట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. అలాగే IBSA కావచ్చు, బ్రిక్స్ కావచ్చు. IBSA అంటే ఏంటి? ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా పార్ట్నర్షిప్. అలాగే బ్రిక్స్ అన్నటువంటిది, అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, DPA, వీటన్నింటి ద్వారా ఆల్రెడీ మన భారతదేశం మిగతా దేశాలతో కోఆపరేషన్ పెంచుకుంటూనే వస్తుంది. సో అలా ఇప్పుడు ఈ సౌత్ సౌత్ ట్రయాంగులర్ కోఆపరేషన్ ద్వారా కూడా మిగతా దేశాలతో కోఆపరేషన్ని మరింత ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, వాస్నార్ అరేంజ్మెంట్. వాస్నార్ అరేంజ్మెంట్ అన్నటువంటిది ఆయుధాల యొక్క నిరాయుధీకరణకి సంబంధించినటువంటిది. సో ఆయుధాలు అలాగే ద్వంద్వ ఉపయోగ సాంకేతికత అంటే డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. ఇది సివిలియన్ పర్పస్కి వాడుకోవచ్చు, న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేయడానికి వాడుకోవచ్చు. సో ఇలా డ్యూయల్ యూస్కి వాడుకునేటటువంటి టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ని నియంత్రించేటటువంటిది ఈ వాస్నార్ అగ్రిమెంట్ అన్నటువంటిది. సో ఇందులో మొత్తం ఎంతమంది సభ్య దేశాలు ఉన్నాయి అంటే 42 సభ్య దేశాలు అన్నటువంటివి ఉన్నాయి. ఇది 1996లో ఫామ్ అయింది. సో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వియన్నాలో ఈ వాస్నార్ అగ్రిమెంట్ యొక్క ప్రధాన కార్యాలయం అన్నటువంటిది ఉంది. మరి ఇందులో భారతదేశం భాగస్వామిగా ఉందా అంటే ఉంది. ఎప్పటి నుంచి? 2017 నుంచి. సో అప్పటి నుంచి కూడా మెరుగైనటువంటి టెక్నాలజీ అన్నటువంటిది మనకు అందుకోవటానికి మనకు వీలన్నటువంటిది కలిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సాధనాలు, వీటిని చేర్చడానికి ఇప్పుడు ఈ యొక్క వాస్నార్ అగ్రిమెంట్ అన్నటువంటి తన పరిధిని విస్తరిస్తూ వస్తుంది. అందుకనే మనకి ఇది న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, US ప్రభుత్వ షట్డౌన్కి సంబంధించి. సో యుఎస్లో ప్రభుత్వ షట్డౌన్ అన్నటువంటిది జరిగింది. అంటే ప్రభుత్వం కూలిపోయింది అన్నటువంటిది కాదు, టెంపరరీ షట్డౌన్ అనమాట. సో ఎందుకు జరుగుతుంది అంటే బిల్స్ ఏవైనా వచ్చినప్పుడు ఆ బిల్స్ పాస్ అవ్వకపోతే, ఎస్పెషల్లీ మనీ బిల్స్ లాంటివి. ఇక్కడైతే బడ్జెట్ బిల్ అన్నటువంటిది విఫలమైంది. దాంతో నిధులు అన్నటువంటివి లేకపోవటం వల్ల కొంతవరకు కార్యకలాపాలు అన్నటువంటివి నెమ్మదించాయన్నమాట. సో ACA అంటాం, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అని చెప్పేసి. ఏదైతే హెల్త్ కేర్కి సంబంధించిందో దీని కింద ఆరోగ్య సబ్సిడీల మీద చాలా సమస్యలు అన్నటువంటివి రావటం జరిగింది. నిధుల ఆలస్యం జరిగింది, సేవలు అన్నటువంటివి డిలే అయిపోయాయి. సో ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. చూడండి, పాస్పోర్ట్లు, వీసాలు, అలాగే రెవెన్యూ సర్వీసెస్ పనులు, అలాగే ఇవన్నీ కూడా ఆగిపోయాయి. 2013లోను అలాగే 2018-19లోను ఇలాంటి సేమ్ టైప్ ఆఫ్ షట్ డౌన్స్ అన్నటువంటివి ఆల్రెడీ USAలో వచ్చాయన్నమాట. సో ఇది రాజకీయ సంక్షోభం మీద, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఈ ప్రభావం అన్నటువంటిది కనపడుతుంది దీనివల్ల. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ స్థిరీకరణ దళం. సో ఇది ఏంటి అంటే అమెరికా అన్నటువంటి దీన్ని ప్రతిపాదించింది. సో ఇంటర్నేషనల్గా కూడా ఒక స్టెబిలైజేషన్ తీసుకునేటటువంటి ఒక ఫోర్స్ని తీసుకురావాలి. అది కూడా ఎందుకు తీసుకురావాలి అన్నారు? ఇప్పుడు గాజాలో ఏదైతే జరుగుతోందో ఫస్ట్ గాజాలో స్థిరీకరించాలి అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ భద్రత, పునర్నిర్మాణం, నిరాయుధీకరణ ఇవన్నీ చేపట్టాలి. సో ఇజ్రాయెల్ దశల వారీగా ఉపసంహరణను తీసుకొస్తుంది. సో మనం గాజాలో స్టెబిలైజేషన్ చేపట్టాలి, దాన్ని మిగతా వాటికి కూడా విస్తరించాలి అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం. సో పాలస్తీనా, అరబ్ దేశాలు వీటి నుంచేమో సరిగ్గా స్పందన అన్నటువంటిది లేదనమాట దీనికి సంబంధించి ఎస్పెషల్గా. మరి నెక్స్ట్ చూడండి, కెంటన్ మిల్లర్ అవార్డ్ అన్నటువంటిది. సో ఈ యొక్క IUCN అవార్డు, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఈ IUCN అవార్డుని అందుకున్నటువంటి మొదటి భారతీయ వ్యక్తి ఫీమేల్ అన్నమాట, సోనాలి ఘోష్, డాక్టర్ సోనాలి ఘోష్. మరి కజిరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ టెక్నాలజీతో నడిచేటటువంటి వన్యప్రాణుల నిర్వహణకి ఈమె గుర్తింపు పొందింది. దానికని చెప్పేసి ఈ యొక్క అవార్డుకి ఈమె ఎంపికైంది, కెంటన్ మిల్లర్ అవార్డుకి.
మరి చూడండి, కమ్యూనిటీ ఆధారిత ఖడ్గ మృగాల యొక్క రక్షణ నమూనాని ఈమె చేపట్టడం జరిగింది 1 హార్న్ రైనోస్కి సంబంధించి. మరి పరిరక్షణలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఇది. అంతేకాదు భారతదేశ రక్షిత ప్రాంత యొక్క శ్రేష్టతని హైలైట్ చేసేలాగా ఇప్పుడు ఈ అవార్డు అన్నటువంటిది మనకి దక్కటం ఇదే మొదటిసారి కూడా. నెక్స్ట్ చూడండి, డొనాల్డ్ ట్రంప్ని ఇజ్రాయెల్ సత్కరిస్తుంది. సో ఇజ్రాయెల్కి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ అయినటువంటి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ దీనిని డొనాల్డ్ ట్రంప్కి ప్రకటించడం జరిగిందనమాట. సో అరబ్ ఇజ్రాయెల్ సాధారణీకరణ చేయటం, అలాగే గాజా శాంతి ప్రయత్నాల్ని ప్రోత్సహించటం, వీటి కోసం ఈ అవార్డుని డొనాల్డ్ ట్రంప్కి ప్రకటించటం జరిగింది. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ భద్రతా దౌత్యానికి చేసినటువంటి సహకారాన్ని గుర్తించేలాగా ఉంది. దీన్ని ఆ దేశ అధ్యక్షుడు ప్రతిపాదించారు. సో బలమైనటువంటి అమెరికా ఇజ్రాయెల్ సంబంధాన్ని ప్రతిబింబించేలాగా ఈ ఇనిషియేటివ్ అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ వచ్చేసి అటకామా ఎడారి పుష్పమైనటువంటి డెజియర్టో ఫ్లోరిడో అన్నటువంటి దానికి సంబంధించి. సో చిలీలో ఉండేటటువంటి ఈ అటకామా డెజర్ట్లో ఒక పుష్పం అన్నటువంటిది వచ్చింది, దాని పేరే డెజియర్టో ఫ్లోరిడో అన్నటువంటిది. సో అటకామా ఎడారిలో జనరల్గా ఏవైతే వర్షాలు అన్నటువంటివి తక్కువగా ఉంటాయో దాని తర్వాత కొన్నిసార్లు అసాధారణ వర్షాలు అన్నటువంటివి కురుస్తాయి. అలా అసాధారణ వర్షాలు వచ్చినప్పుడు దాని తర్వాత పుష్పించేటటువంటిదే ఈ యొక్క డెజియర్టో ఫ్లోరిడో అన్నటువంటిది. అరుదుగా వికసించేటటువంటి పువ్వులివి. సో అత్యంత పొడిగా ఉండేటటువంటి ప్రాంతం కదా అటకామా ఎడారి అన్నటువంటిది. దాని తర్వాత ధృవేతర ఎడారుల్లో ఈ అటకామా డెజర్ట్ అన్నటువంటిది కూడా ఒకటి. అంటే మనకి పోల్స్లో కాకుండా మధ్యలో ఉండేటటువంటి ఎడారుల్లో ఈ అటకామా ఎడార్ అన్నటువంటిది ఒకటి. మరి కొన్ని ప్రాంతాలు దశాబ్దాలుగా అసలు వర్షమే ఉండవు, అంటే కొన్ని సంవత్సరాలైనా కూడా వర్షం అనేటి ఉండవు. కానీ ఎప్పుడైతే అరుదుగా అక్కడ వర్షం అన్నటువంటిది వస్తుందో దాని తర్వాత ఈ పుష్పాలు అన్నటువంటివి వికసిస్తాయి. సో అందుకని ఇది ఇప్పుడు న్యూస్లో ఉందన్నమాట. చూడండి, అంగారక గ్రహంతో ఇక్కడ సారూప్యత అన్నటువంటిది ఉంది అన్నట్టుగా నాసా లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇవి అంగారక పరిశోధన కోసం ఈ ఫ్లవర్ని ఉపయోగించడం జరిగింది. సో డెసియర్టో ఫ్లోరిడో అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సో పసిఫిక్ మహాసముద్రం, ఆండిస్ పర్వతాలు, వీటి మధ్య ఈ అటకామా డెజర్ట్ అన్నటువంటిది విస్తరించి ఉంది. సో ఇది మనకి ఏదైతే ఈ చిలీ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి, అంటే సౌత్ అమెరికాలో ఉండేటటువంటి డెజర్ట్స్లో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. మరి ఇక్కడ చూడండి, లిథియం, నైట్రేట్స్ ఇవన్నీ కూడా ఆ డెజర్ట్లో సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి. అలాగే ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేపట్టడానికి, అలాగే మైనింగ్ని చేపట్టడానికి, వాటన్నింటికీ కూడా ఈ అటకామా డెజర్ట్ అన్నటువంటిది చాలా చాలా ఉపయోగపడుతుంది. మైనింగ్ అంటే ఏంటి, అక్కడ ఏవైతే మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్నటువంటివి ఉండొచ్చు, ఇంకా ఏవైనా ప్రధాన ఖనిజాలు ఉన్నా వాటిని వెలికి తీసి వాటిని మిగతా రంగాల్లో, అంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, సో వీటన్నిటిలో వాడుకోవటానికి ఈ డెజర్ట్ అన్నటువంటిది మంచి వీలుని ఇక్కడ కల్పిస్తుంది. నెక్స్ట్ చూడండి, స్విట్జర్లాండ్లో హిమనీ నదాలు అన్నటువంటివి కరుగుతూ ఉన్నాయన్నట్టుగా హెచ్చరికను జారీ చేయటం జరిగింది. మనం చూస్తే 3% హిమనీ నద ద్రవ్యరాశి అన్నటువంటిది అక్కడ నష్టపోయింది 2024-25లో. అంటే హిమనీ నదాలు ఏవైతే ఉంటాయో వాటిలో 3% నష్టం అన్నటువంటిది స్విట్జర్లాండ్లో మనకి కనపడిందనమాట. చరిత్రలో 4వ అత్యధిక కరుగుదల ఈ యొక్క హిమనీ నదం కరుగుదల అన్నటువంటిది ఎక్కడ, స్విట్జర్లాండ్లో. సో మధ్య ఐరోపాలో ఉండేటటువంటి భూ పరివేష్టిత, అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఈ యొక్క స్విట్జర్లాండ్ అన్నటువంటిది. మరి అనేక ప్రధాన యూరోపియన్ నదులకి ఈ యొక్క స్విట్జర్లాండ్ అన్నటువంటిది మూలంగా ఉంది. మరి అక్కడ చూస్తే అలాంటి ఈ ప్రాంతంలో హిమనీ నదాలు అన్నటువంటివి కరిగిపోతూ ఉన్నాయి. దేనివల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, వాతావరణ మార్పులు అన్నటువంటివి అంత ఎక్కువగా వస్తూ ఉన్నాయి కాబట్టి. సో స్విట్జర్లాండ్ రాజధాని ఏంటి, బెర్న్. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలేంటి, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, లిచెన్స్టైన్, వీటన్నింటి మధ్యలో ఉండేటటువంటి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇట్లా దేశాలన్నీ ఉంటాయి. ఈ మధ్యలో స్విట్జర్లాండ్ అన్నటువంటిది చిన్న దేశం అనమాట. సో అక్కడ మనం చూస్తే స్విస్ ఆల్ప్స్ అన్నటువంటివి ఉంటాయి, ఆల్ప్స్ పర్వతాలు. సో అవి ఇక్కడ ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది. అది కాకుండా గోథార్డ్ బేస్ టన్నెల్ అన్నటువంటిది అక్కడ ఉండేటటువంటి ఒక సొరంగం. ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి రైలు సొరంగం. ఎక్కడ ఉంది అది, స్విట్జర్లాండ్లో ఉంది. సో అంతర్జాతీయ సంస్థలకి ఇది నిలయంగా ఉంది. జెనీవాలోనే ఇటు UN కావచ్చు, WHO కావచ్చు, WTO కావచ్చు, వీటన్నింటికీ ఆధారం ఎక్కడ, వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది. సో మరిన్ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం.